ఎప్ప వాడినవాడు ఇప్పుడు పెద్ద గింజలు పెట్టి పెట్టి ఫుల్ అలపోచేసామా నాకు. కాదేలా గాడిదే పెట్టింటే నీ చేనులా పెట్టింటావు పెద్ద గింజలు ఏం మెన్ చేనులా పెట్టి కాసి అలపొచ్చేదినా అంత అలపొచ్చిన మొగడు ఒక 90 దాకా వండుకో. క్వార్టర్ గీటర్ ఏమొద్దు కానీ ఏమన్నా ఇంత వాన వస్తానేమో అని. నీ అట్లా ఓడో ఈ ప్రపంచం అంతా బుడికినా ఇక్కడ చూడలే. అవసరం ఉన్నప్పుడు ఒక దించు, అవసరం లేకున్నప్పుడు ఒక దించు. నువ్వు ఇప్పుడేం ఎప్ప అంటావు, అంచరకు నన్నే తిడతావు నువ్వు. ఇట్లా బుద్ధి ఎట్లుంటది నీ వద్ద, పెద్ద కోడి బుద్ధుడే నువ్వు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎప్ప వాందేవాడు ఒక మాట చెప్పు సమయ, వస్తానను లేకుంటే రానని. ఇంకా ఏలే జ్ఞానం లేనుడా, నిన్నొట్టే లేదు మన్నే కదలే గాలి వాన కొట్టింది ఇంకా జాలకు వచ్చింది నీకు. నీకు ఎట్లా అనిపిస్తుంటది? గాలి వాన కొట్టేలా చింతలేదు ఇంకా అనుకుంటావు. మా కళ్ళ గాలి తప్పితే అసలు వానే పడలేదు. మరి నువ్వు కొట్టే గాలికి మా గేర్లని చిన్న గుడిసేను లేచిపోయావే, చేనులా పెద్ద పెద్ద మాన్లు ఎరిగిపోయావే. ఆ మాన్లు ఎరిగిపోయినంత గుడిసేను లేచిపోయినంత పడాలి కదా స్వామి వాన. ఇంత అన్నాయం మేరే. నీకేమరా ఎట్లా మాట్లాడతావో, నీదేమన్నా పోయేది ఉంటే కదా. మాన్లు ఇరిపోయినంత పడంటావు, లేట్గా మన్ను పడిపోయినంత పడంటావు. ఏం నువ్వు ఒక్కడే ఉన్నావునా ఈ ప్రపంచంలో? మీద ఒక్కరే ఉండదు నాకు వాన పనికి. జ్ఞానం తలకాయ ఉండదని ఏం కొడుకు ఏం తింటావు నువ్వు ఇట్లా మాట్లాడి కాలే? అయిపోయింది నాకు కథం. ఆగండి ఒలే మీ కాళ్ళ మొక్క చెప్తానలే, నన్ను ఇంకొకసారి ముందు దాకా పిల్లద్దండ్రా. నా ముందు దాకా తెరిచిపెట్టినలే. ఎప్ప మన్న దాకా వచ్చిన దానికే మా అయ్య 3 దినాలే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి నన్ను ఆఖరికి దొడ్డుకోతానే ఆయనకు పంపిడిలే. దానికే మీ కాళ్ళ మొక్క చెప్తానరా, నన్ను ఇంకొకసారి ముందు దాకా పిల్లద్దండి. అరే నీ అబ్బా. పల్లెటూరులో నా డబ్బున్న వాళ్ళు ఎట్లుంటారంటే, మనం అప్పు తీసుకుని పోయినప్పుడు ఇఫది మంగళవారం ఇచ్చేలేము, ఇఫది ఐతారం ఇచ్చేలేము, ఇఫది శుక్రవారం ఇచ్చేలేమంటారు. అదే మనం అప్పు కట్టేకి పోయినప్పుడు మంగళవారం ఐతారం అంటారు. ఇంకా ఆఖరికి అమ్మసనాడు ఇచ్చినా తీసుకుంటారు. డిప్రెషన్. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తారింటికి పోవాలా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన పట్టుకొని ఏడిచి కొండలు ఎర్రగైతుండే. కానీ ఇప్పుడు ఏడిచేది లేదు తూడి చేయలేదు. ఇంకా పెళ్ళి ఆయన రాత్రి డీజే మెరీన్ పెట్టిరా, నీ బుల్లెట్ బండికి వచ్చేదప్ప అనే పాట పెట్టిరా, డాన్స్ చేసిరా. స్వామి ఈ సంవత్సరంలోనైనా నా ఫ్రెండ్కి పెళ్లి అవుతుందా కదా స్వామి? లేదురా, ఈ సంవత్సరంలో కూడా నీ ఫ్రెండ్కి పెళ్లి కాదు. అట్లా అనద్దు స్వామి, కొంచెం చూసి చెప్పు. వాడికి పిల్లనిచ్చేవాడే లేరురా, నేనేం చేతు. ఎప్పన్న ఫాలోవర్స్ అందరు ఇత్తనాలు పెట్టుకుంటారంట స్వామి. వాన ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు నన్ను. ఎప్పుడు వస్తావు స్వామి నువ్వు? కాదులే, నీకు ఎట్లా కనపడతాను? మొన్నేమో ఎవరికో నీ చుట్టాలకి ఎండ తగ్గ అంటే తగ్గితే, మరి ఇప్పుడు ఎవడో నీ ఫాలోవర్స్ అడిగాడో వాన రా అంటావు. మరి 2 దినాలు పోతే ఎవడో నెత్తి మాచిన నాకు చెలి పెట్టాలా అంటే వాళ్ళ ఇంట్లో పోయి ఐస్ గట్లు పెట్టాలని. అప్పుడు అట్లేంటి కదండి స్వామి, వానకాలం వాన పడాలంటాము, ఎండకాలం ఎండ కొట్టాలంటాము. ఇప్పుడు ఎండకాలం బా ఇంకా వానకాలం రావాలా, దానికే వాన రా అంటాము. ఏం మీరు వానకాలం వచ్చినాక ఎండకాలం అడిగాం నిన్నే. ఎవరు కొత్తరా, నిన్ను నమ్మేకి రాదు. నువ్వేం సన్నోడా? ఎప్ప అనకంటే 7 మందినే. సమీ 7 మందిని ముంచేవో నువ్వు. ఎప్ప ఏం సమీ నువ్వు కొట్టడంకి ఇంట్లో ఉన్నా ఉడికే, బయట ఉన్నా ఉడికే, దొడ్డుకి పోయినా ఉడికే, భూమి తిన్నా ఉడికే. మొత్తం మీ ఎండకాలం అంతా ఉడక అన్నట్లే ఉండదు మా పరిస్థితి. ఎండకాలంలోనే ఉడుకారనుకుంటే ఇంకేం కారుతుంది నీకు? నిన్ను ఇంటికి బయట ఉడి తిరగమంటాడు అలా, ఇంట్లో పండుకో చల్లగా. ఈ పెద్ద మొగనికి ఉడుకారనంట, ఉడుకారితే ఏమాయిల్ నీకు ఇప్పుడు? ఏమంటావు కోసమే, కొంచెం ఎండ దగ్గర కొంచెం సెలవు పడితే కదప్ప మాకని ఇంత ఆరోగ్యం బాగుండేది. ఎవడలే ఎండ కొడితే ఆరోగ్యం చెడిపోతుంది అన్నాడు. ఎండ కొడితే ఆరోగ్యం మంచిదిలే. మీరు ఎండకాలం వస్తే తాగే సొందు తాగి ఆరోగ్యం చెడు కొట్టుకుంటారు. మీ అట్లా తాగబోతున్నా ఎంతమందిని చూసిలేను వెళ్ళాను. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎప్ప ఏం సమయం ఇప్పుడని కొంచెం సలబడేవా, ఇంక అట్లే బాగా మండకంటుండేవా? ఎలే తలకాయలేనుడా, ఇంకా బాగా నీ ఆడమండలే నీకు సలబడి ఉంటుందబ్బా. ఇంక వాన పడేనా? ఆడబడే సమయం ఏడో ఏరే ఊర్లో పడేదా? మా ఊర్లో గింత కనపడలేదే అమ్మ వాన. మీ ఊర్లో వాన పడలేదంటే నానేం చేయలే. వాన పడిపించే కాటికే నా బాధ్యత. ఇంక మీ ఊర్లో వాన పడలేదంటే నానేం చేయలేపా. ఇంక ట్యాంకర్లు పెట్టుకొచ్చి వాన కురిపేయాలి చూడు మీ ఊర్లో నన్ను.
సామె కష్టపడుకున్నట్ల నెలకి ₹1,00,000 సంపాదించాలంటే ఎట్లా సామె? నువ్వేమలే పెద్ద పీసు బంకోడు అయినట్లవా? అన్ని పుణ్యానికి కావాలంటావో? సున్నాయనా ఏదైనా కానీ కష్టపడితేనే ఈ ప్రపంచంలో వచ్చేది. కష్టపడుకున్నట్లు ఏం రాదు. అయినా కూడా కష్టపడుకున్నట్లు సంపాదించాలంటే ఇక్కడ చూడు మేఘ వీడియో తీసానుగా. గడ్డి మాపు మోసుకొని పో అంచక్కడి తీతుగానే గడ్డి మాపు మోసుకొని పో అంచక్కడి తీతుగానే పట్టు. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా.